నమస్తే ప్రజలందరికీ. ఒక 2-3 రోజులు వీడియో తీయలేదు, కొద్దిగా పనులు ఉన్నాయి, ఏమనుకోకండి. పోతే ఇప్పుడు మీరు చూసారు కదా పేపర్లో, సీఎం అయినా పిఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే 30 రోజులు అరెస్ట్ అయితే వాళ్ళ పదవి ఓడిపోయినట్లే అనేసి వేశారు. ఈ బిల్లు కేంద్రంలో పైన ఆమోదిస్తే అమలవుతుంది అని చెప్పారు. ఇది నిజమేనా? ఇది అప్రూవల్ అవుతుందా? ఖచ్చితంగా 100కి 2500%. నేను 100 కింద కూడా చెప్పట్లే, 150, 200 కూడా చెప్పట్లే, 100కి వేలలో చేసుకోండి పర్సెంట్ అది ఆమోదం కాదు. ఎందుకంటే ఇప్పుడు దొంగలంతా వాళ్ళే, అందరూ దొంగలే మ్యాక్సిమం. మరి దొంగ చెప్పుకుంటాడా నేను చేశానని చెప్పా? ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళకు వాళ్ళు కుమ్మక్కైపోతారు. అర్థమైందా? డబ్బుల విషయం కదా, మ్యాజిక్లు ఉంటాయి దీంట్లో. ఒకవేళ ఇరుక్కున్నా కూడా 20 రోజులు 15 రోజుల తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేయడము, ఇట్లాంటివి చాలా కథలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ బిలీవ్ చేయాల్సింది మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థని నమ్మాలి. మనం ఎంత మంచిదంటే మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నిన్నే అనుకుంటాను నైటు పక్క రాష్ట్రంలో ఒక 6th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని ఆపరేషన్ చేస్తే డిసెక్షన్ బ్లేడ్ అంటారు. అంటే ఆపరేషన్ బ్లేడ్తో వాడు విచక్షణారహితంగా పొడిచి 6 సంవత్సరాల అమ్మాయిని, మీరు బాగా అర్థం చేసుకోండి, పొడిచి చంపాడంట. వాడిని తెలంగాణలో జరిగింది, ఎక్కడో కాదు, తెలంగాణ, ఇప్పుడు మన పక్క రాష్ట్రము. లాస్ట్ టైం కూడా చాలా జరిగినాయి అరాచకాలు అక్కడ. రేవంత్ రెడ్డి గారు వాటి మీద కసరత్తుగా బాగా పనిచేస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు క్రైమ్ మీద కూడా ఫోకస్ పెట్టడం అనేది ముఖ్యమంత్రికి అవసరం. ఎవరైనా కావచ్చు, క్రైమ్ మీద కూడా పెట్టాలి. ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, వాళ్ళ ఉపయోగం ఏంది? 2-3 సార్లు ఇప్పుడు 2 మటర్లో ఇరుక్కున్నాడు, ఒక కాలు ఒక చేయి తీసేయండి, ఏమవుతుంది? మీకు చంపేయట్లేదు కదా, ప్రాణాలు